హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడైతే చీకట్లో మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ స్టార్టింగ్లోనే ఒక సైకో కిల్లరు అమ్మాయిలందరినీ ఖరాబ్ చేసేసి చంపేస్తుంటాడు. ఇప్పుడు శోభితా దులిపాల వచ్చేసి ఒక జర్నలిస్టు, కానీ ఆమెకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేక ఆ జాబ్ వదిలేసేసి ఈ కేసు మీద పోడ్కాస్ట్ చేస్తుంటుంది. సో ఆ పోడ్కాస్ట్ టైంలో ఆమె ఇన్వెస్టిగేషను సెల్ఫ్గా ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ట్ చేస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఆమెకు ఎన్నో క్లూస్ దొరుకుతాయి. తర్వాత ఆమె పోలీసు వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో స్టార్టింగ్లో మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా బోరింగ్గా ల్యాగింగ్, ఇది ఎంతసేపు సాగుతుంది, సాల్వ్ అవుతుందా లేదా అన్నట్టు విసుగు వచ్చేస్తుంటుంది. ఇంకా అట్లా విసుగు వచ్చే టైంలో అది సాల్వ్ అయిపోతుంది, కానీ ఎట్లా సాల్వ్ అయింది అనే లాజిక్స్ మనకు సరిగ్గా అర్థం కావు. కొన్ని లాజిక్స్ అయితే వాళ్ళు ఏ బేసిస్లో క్రిమినల్ని ఐడెంటిఫై చేశారు అనేది. కాకపోతే ఫైనల్గా రివీల్ అయ్యేది ఏంటంటే శోభితా దులిపాల వాళ్ళ ఫియాన్సీ వాళ్ళ ఫాదరు, అంటే ఒక ముసలాయన యంగ్ లేడీస్ని రేప్ చేసేసి చంపేస్తున్నాడు అని తీయడం అయితే ఎంత ఆక్వర్డ్గా ఉందంటే అసలు ఈ క్లైమాక్స్ కోసమా మనం ఇంతసేపు కాపులు కాసి ఈ మూవీ చూస్తున్నామని నాకు ఆక్వర్డ్గా అనిపించింది. మళ్ళీ శోభితా దులిపాల లుక్స్ గురించి అయితే అసలు చెప్పనే వద్దు, ఎంత అగ్లీగా ఉందంటే. ఇప్పుడు మీరు నైట్ మేనేజర్ అనే సిరీస్ చూస్తే అందులో శోభితా దులిపాల మొత్తం స్విమ్మింగ్ పూల్ దగ్గర స్విమ్ డ్రెస్లు వేసుకొని పాష్గా ఉండే ఆమె ఇప్పుడు ఈ మూవీలో వచ్చేసి ఇంత గలీజ్గా ఎందుకు తయారైంది అంటే మూవీ అలా డిమాండ్ చేసిందా అని అనిపించింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చీకట్లో మూవీ ఫ్రెండ్స్. Hope you like the video. For many videos like this on our channel, please do like, share, subscribe. మీరు కావాలంటే ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా ఒకసారి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.